బాగుంది, భోజనం బాగుంది, పెరుగు మెరుగు అంతా బాగా చక్కగా బాగుంది. బాగా భోజనం చేస్తున్నారు, శుభ్రంగా జనం బాగా వచ్చారు, బాగా తింటున్నారు. కూరలు బాగుంది, ఇంట్లో బాగానే ఉన్నట్టే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది బాబు. చంద్రబాబు గారికి చెప్పండి. భోజనం బాగానే ఉంది. దీనికోసం 5 సంవత్సరాల నుంచి పడి కప్పులు కాసుకుంటా దీనికోసం కరుణతో బతికొచ్చాను నేను. దీనికోసమే ఇప్పుడు బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, శుభ్రంగా భోజనం కూడా బాగానే ఉంది, ఏం పర్వాలేదు. కూరలు బాగానే ఉండేలే, బాగానే ఉండి అన్ని బాగానే ఉండే. బాగుంది, ఇంట్లో ఉండండి, ఇంట్లో కొంచెం నూనె ఎక్కువ కొనుక్కుంటాం, ఏదో నలుగుతా నారాయణ కదా, నలుగుతా తినాలి కదా, అది బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే పర్వాలా, ఏం బాగానే ఉంది. భోజనం 150 రూపాయలు పెట్టినా గానీ 5 రూపాయల భోజనం ఎట్లా దొరకదు. 150 రూపాయలు పెట్టినా గానీ 5 రూపాయల భోజనం ఎవరు పెట్టలేరు. ఇట్లా అంత చక్కగా చంద్రబాబు నాయుడు మీటింగ్ చేసి బాగా పెడతారు. చాలా బాగుంది, సూపర్. అందరికి తినకుండా అందరికి కూడా చాలా శుభ్రంగా ఒళ్ళు పెట్టుకోకుండా శుభ్రంగా జరుగుతుంది. చాలా బాగుంది. 130, 150 రూపాయలు భోజనం ఇది 5 రూపాయలు పెడతారంటే చాలా సంతోషంగా తినచ్చు జనం. అన్న సూపర్ గా ఉందన్న. 80 రూపాయల భోజనం కంటే బాగుంది. బయట వాటర్ అంతకంటే కూరలు సూపర్ గా ఉన్నాయి. 3 కూరలు వేయండి సార్, 2 కూరలు, చట్నీ, పెరుగు కూడా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది, చక్కగా టేస్ట్ సూపర్ గా ఉంది. వాటర్ కంటే బాగుంది, సూపర్. ఇంటికాడ భోజనం లాగా ఉంది సార్. పప్పు, ములక్కాయ, పెరుగు, నిమ్మకాయ చట్నీ బాగున్నాయి. చట్నీ, పెరుగు, బయట ఇందులో ఒక వెరైటీ. భోజనం బాగుంది. పప్పు, పులుసు కూర, చట్నీ, పెరుగు, ఇంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి సార్? టీ తాగితే 7 రూపాయలు, 5 రూపాయలు మరి 4 కూరలతో భోజనం పెడుతున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి మానవుడికి? టేస్ట్ బాగానే ఉంది సార్, అంతా బాగుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనం, పబ్లిక్ అంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అది